అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో నథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ ఆ రోజు మేము ఎలా స్పెండ్ చేసినామో అవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నా. అండ్ నాకు కూడా మెమరీ లాగా ఉంటుందని ఇట్లా వీడియో తీసి అట్లనే మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇంకా ఆ రోజు త్రిష్క లేకుండే మాతోని, అంటే యాన్యువల్ డే అయిపోయినాక నాని అమ్మమ్మతోని కలిసి కరీంనగర్ వచ్చేసింది అన్నట్టు. ఇంకా మేమే ఉండే ఇద్దరమే. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేసినాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చినాం. ఇంటి దగ్గరే శివాలయం ఉంటుంది. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. 11కి అట్లా వద్దాం అనుకుంది, 12 అయిపోయింది. ఇంకా టెంపుల్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో అనుకుంటూ వస్తే లక్కీగా ఆ రోజు ఏదో హోమం ఏదో చేస్తున్నారు సంథింగ్. సో ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ ఉందన్నమాట. ఇదే టెంపుల్లో శివాలయం, మన హనుమాన్, ఇంకా దత్తాత్రేయ స్వామి, ఇంకా పక్కన వినాయకుడు, ఇటు పక్కన అమ్మవారు అన్నీ కొలువై ఉంటారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఇది ఏం హోమమో మరి నేను అడగలేదు, కానీ బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. మన శివరాత్రి అయినా, లేకపోతే కార్తీక మాసం అయినా, వినాయక చవితి అయినా చాలా బాగుంటుంది. సో ఇంకా మేమైతే దర్శనం చేసుకొని చిన్నగా అట్లా అభిషేకం చేయించుకొని ప్రసాదం తీర్థం అవి తీసుకొని అట్లా కాసేపు కూర్చున్నాం అనమాట. సో చిన్నగా ఉంటుంది టెంపుల్, కానీ చాలా బాగుంటుంది. ఇంకా అంతకుముందు కూడా చిన్న చిన్న మినీ వ్లాగ్స్లో షేర్ చేసిన టెంపుల్ గురించి. ఇంకా ఇక్కడ బయట చూడండి, పెద్ద శివుడి విగ్రహం తీసుకొచ్చారు. ముందట పార్వతీదేవి కూడా ఉన్నారు కదా. సో శివరాత్రి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. పెద్ద ఇట్లా పెద్ద ప్లేస్ ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ అన్ని పూజలు అవి ఇవన్నీ చేస్తుంటారు అన్నట్టు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా. ఇంకా ఫస్ట్ అయితే దాన్ని స్వీట్ తిందాం అనేసి ఇంకా దాదూస్లో తన ఫేవరెట్ వైట్ కలాకండ్ ఆర్డర్ పెట్టిన అన్నట్టు. ఇంకా స్వీట్తో పాటు చిన్న స్నాక్స్ లాగా కూడా ఆర్డర్ పెట్టిండు. మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఫస్ట్ అయితే ఈ పని చేసినాం అన్నట్టు. యాక్చువల్గా బయటికి వెళ్తాము అనేసి ఉండే, కానీ ఇంకా లేట్ అయిపోయింది. అన్నీ లేట్. ఇంకా త్రిష్క కూడా లేదు కదా, ఇద్దరమే. ప్రతిసారి అది ఉంటుంది, కొంచెం వేరే ఉంటుంది. ఇంకా ఇద్దరమే ఉండేసరికి అంత బోర్గా అనిపించింది. ఇంక ఇక్కడైతే స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ దాదూస్లో వైట్ కలాకండ్ తేజ ఫేవరెట్ అనమాట. ఇంకా ఎంతమంది అకేషన్ అన్నప్పుడు ఇంకా ఫేవరెట్ స్వీట్ పెట్టాలి కదా. సో ఇంకా ఇక్కడైతే తను నాకు పెట్టి నేను తనకు పెట్టి అట్లా చిన్నగా విష్ చేసుకున్నాం అనమాట ఇద్దరము. ఈ వైట్ కలాకండ్ తనకు చాలా ఇష్టం అనమాట. చూడండి, తన ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుంది ఎంత ఇష్టం అనేది. సో అట్లా మొత్తానికి స్వీట్తోని ఆ డే అనేది స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇంకా స్నాక్స్ పెట్టినని చెప్పినాం కదా, స్నాక్స్కి ఏమో సమోసా అండ్ పన్నీర్ పఫ్ అంట. సో ఇంకా స్వీట్ తినేసి నెక్స్ట్ ఈ స్నాక్స్ కూడా తింటున్నాం అనమాట. తినుకుంటూ అట్లా కాసేపు అట్లా మాట్లాడుకున్నాం. స్వీట్ ఆర్డర్ చేసేటప్పుడు కూడా ఏం స్వీట్ పెడదాము, ఇది అది త్రిషిక ఉంటే మోతీచూర్ లడ్డు అయినా లేకపోతే కాచు కట్లీ అయినా పెడుతుండే కదా. సో అది లేదు అనుకుంటూ మాట్లాడుతూ మొత్తానికైతే ఇట్లా స్వీట్ అండ్ చిన్న స్నాక్స్ తిన్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అమెజాన్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది, సర్ప్రైజ్ గిఫ్ట్ అని అన్నాను కదా. సో ఏదో ఆర్డర్ పెట్టినంట తేజ. సరే అనేసి ఇంకా ఓపెన్ చేస్తున్నాడు. అది ఓపెన్ చేసేలోపు ఒక వైల్డ్ గెస్ ఇవ్వండి మీరైనా, అంటే ఏమై ఉంటుంది అనేది చూస్తూ ఉంటున్నారు కదా. సో చూస్తూ ఉండండి. ఆ మొత్తం అమెజాన్ బాక్స్ కూడా ఓపెన్ చేసే వరకు చూడండి, గెస్ చేయండి. ఈ పాటికి తెలిసే గెస్ చేసి అనుకుంటున్నా. సో చేయకపోతే చేస్తూ ఉండండి అది ఓపెన్ చేసేలోపు. సో ఇట్లా ఇదైతే తను నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట మ్యారేజ్ డేకి. ఈలోపు ఎవరైనా గెస్ చేసినరా? సో ఎస్, తను నాకు మొబైల్ కొనిచ్చిండు. సామ్సంగ్ గెలాక్సీ 25 ప్లస్ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఉంది కదా. సో అదైతే తీసుకున్నాడు, 256 జీబీది. సో ఇదే అనమాట నా సర్ప్రైజ్. సో ఓపెన్ చేయని నాకు ఇస్తున్నాడు. పర్లేదు ఓపెన్ చేయి నువ్వే అనేసి నేను జస్ట్ బాక్స్ చూసి మళ్ళీ తనకి ఇచ్చేసిన అన్నట్టు. తననే ఓపెన్ చేయి, నువ్వే కొనిచ్చినావు కదా, నువ్వే ఓపెన్ చేయి అనేసి చెప్తున్నా అన్నట్టు. సో అట్లా అన్బాక్సింగ్ అయితే అవుతుంది, చూసేయండి మీరు కూడా.
సో ఇదే అనమాట నా కొత్త మొబైల్. ప్రస్తుతానికి నేను అందులోనే వాయిస్ ఓవర్ కూడా యూజ్ చేస్తున్నా. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S25+ అనమాట. ఫ్లాగ్షిప్ మొబైల్, అంటే హై ఎండ్ మొబైల్. ఇప్పుడు ఇది అప్డేటెడ్ వర్షన్ మొబైల్ అనమాట. తనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అప్డేట్ ఉంటాడు అనమాట దాని మీద. ఈ టెక్ న్యూస్ అవి అన్నీ చూస్తుంటాడు. ఇంట్రెస్ట్ అనమాట కొత్తవి అవన్నీ తెలుసుకోవడానికి. సో ఇంకా నాకు ఇందులో నిల్ నాలెడ్జ్. సో దాన్ని ది బెస్ట్ ఇస్తాడు ఎప్పుడైనా. ఒక ఫస్ట్ మొబైల్ ఏంటంటే హై ఎండ్ మొబైల్ అప్పట్లో గెలాక్సీ S4 సంథింగ్. అది 20,000 అప్పుడే, ఒక 12 years బ్యాక్ అనుకోండి. పెళ్ళి కాకముందే ముచ్చట ఇది. సో ఇంకా అప్పుడు తనది కొనుక్కున్నాక తర్వాత నాకు ఇచ్చేసిన అనమాట. నేను వాడిన చాలా రోజులు. సో అప్పుడు అది హై ఎండ్ మొబైల్. తర్వాత మధ్యలో రెడ్మీ అది కొన్నా, కానీ తర్వాత ఈ 3 years బ్యాక్ ఈ OnePlus Nord 2 5G తీసుకున్నాడు. అప్పట్లో OnePlus హవా నడిచింది కదా, ఆ టైంలో అనమాట. యాక్చువల్లీ అప్పుడు నా ఫోన్ పోయింది అనుకోకుండా. సో ఫోన్ పోవడం నాకు కలిసి రావడం జరిగింది అన్నట్టు. సో ఈ OnePlus మొబైల్ ద మోస్ట్ ఫేవరెట్ టిల్ నౌ నాకైతే. సో సూపర్గా వీడియో క్వాలిటీ అయితే అదిరిపోతుంది. సో అట్లా ఇష్టం, ఒక స్పెషల్ బాండింగ్ అనమాట ఈ OnePlus మొబైల్తో. చాలా ఇష్టం నాకు అది. సో ఇంక ఇప్పుడు S25+, ఇప్పుడు ఇది హై ఎండ్ మొబైల్. సో అట్లా అన్నీ ఎప్పుడు ఇచ్చినా అది బెస్ట్ అనమాట. బెస్ట్ ఇస్తాడు. నేనైతే ఏమీ ఇవ్వలేదు, నేనే తన గిఫ్ట్ అనుకోండి, అది వేరే విషయం. సో అట్లా ఇప్పుడు ఇంకా ఫోన్ అంతా ట్రాన్స్ఫర్ క్లోన్ చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా. ఎంత అప్డేట్ అయిపోయిందో అసలు ఇప్పుడు ఫోన్స్. ఒకప్పుడు ఫోన్ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయాలంటే పెద్ద తతంగా ఉంటుండే. ఇప్పుడు జస్ట్ అట్లా క్లిక్తోనే మొత్తం డేటా అంతా మన కొత్త మొబైల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంట్లోనే లంచ్ చేసేసి ఇంకా ఈ ఫోన్ మీద కూర్చున్నాం ఇద్దరము. ఇంకా తను అన్నీ అప్డేట్ చేస్తూ ఉండే ఫోన్లో. అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అట్లా ఒక రౌండ్ వేసినాం అన్నట్టు. చుట్టూ ఎంత పెద్దగా ఉంది, ఎంత పోయినా రోడ్డు అయిపోతూనే లేదు. అట్లా ఒక రౌండ్ వేసి ఏం చేయాలో అర్థం కాలేదు. సో అట్లా రౌండ్ వేసి లాస్ట్కి ఇంటి దగ్గర ఉన్న KFCకి వచ్చినాం అనమాట ఫైనల్గా. రెస్టారెంట్కి అనుకున్నాం కానీ ఇంకా ఖుషి లేదు ఒకటి, ఇంకేందో పోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. సరే అట్లా స్పెండ్ చేద్దామనేసి ఉండే. అట్లా ఒక రౌండ్ వేసినాము. రౌండ్ వేసి మళ్ళీ లాస్ట్కి ఇంటి దగ్గర ఉన్న KFCకే వచ్చినాం అనమాట. ఇంకా అక్కడే ఆర్డర్ తీసుకున్నాము. ఇంకా కొన్ని వేరే ప్లాన్స్ ఉండే కానీ ఇంకా అవన్నీ వర్కౌట్ కాలేదు. అందుకే ఇంకా మంచిగా చల్లగా గాలికి అట్లా ఒక రౌండ్ వేసి వచ్చి ఇంటి దగ్గర ఇట్లా KFCకి వచ్చేసి అట్లా చిన్నగా టైం అయితే స్పెండ్ చేసినాం అన్నట్టు. అందుకే వీడియో కూడా ఎక్కువ తీయలేదు, ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇంకా అది కూడా లేదు, త్రిషిక కూడా లేదు కదా. పెద్దగా ఏమీ అటు ఇటు వెళ్ళాలనిపించలేదు. దాన్ని ఇచ్చిపెట్టి ఏం వెళ్తాము అనిపించింది. సరే అని చిన్నగా అట్లా మేమైతే టైం స్పెండ్ చేసి మళ్ళీ కొంచెం టేక్అవే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా ఇట్లా బైక్ మీద తిరుగుతుంటే ఖుషి పుట్టక ముందు డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఈ 5 yearsలో ఇద్దరం ఎప్పుడు బుల్లెట్ మీద వెళ్ళలేదన్నమాట, మేమిద్దరమే. సో అట్లా ఇన్ని ఇయర్స్కి మళ్ళీ అట్లా బుల్లెట్ రైడ్ చేసినాం ఇద్దరం. అట్లా చల్లగాలికి బాగుండే, మంచిగా అనిపించింది. సో ఇంకా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ అట్లా ఇంటికైతే వచ్చేస్తాం. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్, చిన్న వ్లాగ్, క్యూట్ వ్లాగ్. సో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.